హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుందని ఆల్రెడీ పేపర్లో వచ్చింది కదా ఫ్రెండ్స్. పోస్టులు కూడా 10,000 వరకు ఉన్నాయి, రిటైర్మెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి, లాస్ట్ డిఎస్లో మిగిలిపోయిన పోస్టులు కూడా యాడ్ చేయడం జరుగుతుందని ఆల్రెడీ పేపర్లో రోజు రోజుకి న్యూస్ వస్తుంది. సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా చాలా మంచిది. ఎందుకంటే డిఎస్సికి 45 డేస్ మాత్రమే టైం ఇస్తారు. టెట్కి అయితే 45 డేస్ ఎలా ఇచ్చారో డిఎస్సికి కూడా అలానే 45 డేస్ టైం ఇస్తారు. మొన్న 2025 డిఎస్సికి కూడా 45 డేసే టైం ఇచ్చారు. తర్వాత పెంచమని ధర్నాలు చేసినా ఏం చేసినా సరే వాళ్ళ టైం అనేది పెంచలేదు. సో ఇప్పటి నుంచే మీరు చదువుకోవడం మంచిది. సో ఈ మంత్లో నేను మొత్తానికి 60 డేస్ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. చాలామంది హౌస్ వైఫ్స్ మాకు అందరికీ టైం టేబుల్ ఏ విధంగా సబ్జెక్ట్స్ అడ్జస్ట్ చేసుకొని చదవాలో కొంచెం చెప్పండి మేడం, మీరు చదువుకున్నారు కదా అని నన్ను ఎప్పుడు మెసేజ్ చేస్తూ లేకపోతే కాల్ చేసి అడుగుతూ ఉంటారు. దానికోసమని 60 డేస్ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, నేను రన్నింగ్ నోట్స్లన్నీ రాసి పెడుతూ ఉంటాను. కొత్త వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇవన్నీ దాని నుంచి 10th వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ అండి. సో అవన్నీ కూడా ఎగ్జాంపుల్కి నేను రాసినవి కూడా చూపిస్తాను. ఇదేంటంటే తెలుగు ఇంగ్లీష్ దాని నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ అండి. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. తెలుగులో సందులు ఉన్నాయంటే అందులో సవర్ణదీర్ఘ సంధి ఉందంటే దాని నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అవన్నీ ఒకే దగ్గర వస్తాయి. సమాసాలన్నీ ఒకే దగ్గర వస్తాయి. అలా నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇంగ్లీష్ ఉందంటే టెన్సెస్ అన్ని ఒకే దగ్గర వస్తాయి, అందులో ప్రెజెంట్ టెన్స్ సంబంధించినంతా ఒకే దగ్గర వస్తుంది. ఆ విధంగా అనమాట. తర్వాత తెలుగు కంటెంట్ అంటే ఏముంటాయంటే తెలుగులోని ఆ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, రైటర్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఉద్దేశం ఏంటి, నేపథ్యం ఏంటి, ఇవన్నీ ఉంటాయి. తెలుగు లెసన్ పార్ట్ మాత్రం టెక్స్ట్ బుక్లోనే చదువుకోవాలి. ఎందుకంటే తెలుగుకి సంబంధించి రచయిత గురించే కాదు, లెసన్ మధ్యలోంచి అంటే సంభాషణలో పాత్రలు సన్నివేశాలు ఆ డైలాగ్ ఎవరు చెప్పారు లేకపోతే ఆ డైలాగ్ ఏ లెసన్లోది ఇలా ఎలా అన్నా సరే క్వశ్చనర్ అనేది క్వశ్చన్ చేస్తారు. సో అలా మనకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఆ లెసన్ మీద మనకు పూర్తి అవగాహన ఉంటుంది. సో అది నోట్స్లోనూ లేకపోతే ఇతర మెటీరియల్లోనే చదవకూడదు ఫ్రెండ్స్, అది ఓన్లీ టెక్స్ట్ బుక్లోనే చదువుకోవాలి. అందుకని చెప్పి దానికి ముందున్న రైటర్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రక్రియ ఉద్దేశం నేపథ్యం కానీ దాని వెనుకున్న గ్రామర్ మొత్తం కంప్లీట్గా రాయడం జరిగింది. ఇంగ్లీష్ కూడా కంటెంట్ ఏంటంటే రైటర్స్ మాత్రమే. తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ ఇది తెలుగు ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది, జనరల్ గ్రామర్. తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అంటే ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంటుంది. తర్వాత మ్యాథ్స్ జనరల్ అంటే ఏంటని అడుగుతున్నారు. మ్యాథ్స్ జనరల్ అంటే జనరల్ బేసిక్ కాన్సెప్ట్ ఉంటాయి, షార్ట్ కట్స్ ఉంటాయి, ప్రీవియస్ టెట్ డిఎస్సి బిట్స్ ఉంటాయి. మ్యాథ్స్ ఫార్ములాస్ అన్ని ఒకే దగ్గర రాయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత సైన్స్ పాయింట్ వైజ్ ఉంటుంది. దాని నుంచి 9th వరకు ఉంది. ప్రజెంట్ న్యూ 10th రాస్తున్నాను. తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ మాత్రం న్యూ 10th కూడా కంప్లీట్ అయింది. సోషల్ కూడా 9th వరకు కంప్లీట్గా ఉంది. న్యూ 10th రాస్తాను. తర్వాత మెథడాలజీస్ తర్వాత సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా రీసెంట్గా కంప్లీట్ చేశాను. ఇందులో మీకు ఎన్ని కావాల్సిన 1 కావాల్సిన 2 కావాల్సిన నెంబర్ ఇచ్చాను కదా, 7702431326. మళ్ళీ చెప్తున్నాను, 7702431326 నెంబర్కి మీరు ఫోన్పే చేసి ఏ సబ్జెక్ట్ అయితే కావాలో టోటల్గా కావస్తే అమౌంట్ కూడా తగ్గుతుంది. సో ఏదైతే కావాలో దానికి సంబంధించిన అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్లో ఫోటో పెడితే నేను మనీ చెక్ చేసుకొని మీకు పీడిఎఫ్లు పంపించడం జరుగుతుంది. తెలంగాణ వాళ్ళైతే తెలుగు ఇంగ్లీషు టెక్స్ట్ బుక్ గ్రామర్ ఉంటుందండి. తర్వాత మ్యాథ్స్ కూడా కంప్లీట్గా అయింది. తర్వాత సైకాలజీ మెథడాలజీస్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా ఏపీకి తెలంగాణకి సేమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూపిస్తానన్నాను కదా, చూడండి. దాని నుంచి 10th వరకు మ్యాథ్స్, 6th నుంచి 10th వరకు అని రాశాను కానీ 6th క్లాస్ తర్వాత 3rd, 4th, 5th కూడా ఉంటుంది. సో ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా ఉంటుంది. చాలామంది టాపిక్ వైజ్ చదవాలి, క్లాస్ వైజ్ చదవాలని అడుగుతున్నారు. సో మనం ఎప్పుడూ కూడా టాపిక్ వైజ్ చదవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టాపిక్ వైజ్ చదవడం వల్ల మనకు ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన వస్తుంది. క్లాస్ వైజ్ చదవడం వల్ల అన్ని టాపిక్స్ గురించి కొంచెం ఉంటుంది కాబట్టి ఏ టాపిక్స్ గురించి మనం పూర్తిగా అవగాహన తెచ్చుకోలేము. కానీ నేనైతే మ్యాథ్స్ అనేది క్లాస్ వైజ్ రాశాను. సో మీకు ఈ పీడిఎఫ్ కానీ తీసుకున్నారంటే మీ చేతిలోని పీడిఎఫ్ మొత్తం ఉంటుంది కాబట్టి దాని నుంచి 10th వరకు సంఖ్యా నెంబర్ సిస్టమ్కి సంబంధించి అవి కూడా నేను నెంబర్ సిస్టంలోకి ఏ చాప్టర్లు వస్తాయి, తర్వాత మెన్సురేషన్లోకి ఏ చాప్టర్లు వస్తాయి, జామెట్రీలోకి ఏ చాప్టర్లు, అవన్నీ కూడా నేను మెల్లమెల్లగా వీడియో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా దాని నుంచి 10th వరకు ప్రతి ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కూడా ఇందులో ఉంటుంది. తెలంగాణది కూడా సేమ్ ఇలానే రాశాను. చూడండి, సైన్స్ సోషల్ కానీ మ్యాథ్స్ కానీ తర్వాత సైన్స్ సోషల్ సైకాలజీ కానీ మెథడ్స్ కానీ ఇవన్నీ కూడా ఇలా పాయింట్ వైజ్ రాసుంటాయి ఫ్రెండ్స్. అవన్నీ చూపిస్తే లెంత్ వీడియో అయిపోద్ది కాబట్టి నేను ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మొత్తం టోటల్గా ఆ సబ్జెక్ట్కి సంబంధించిన అన్నీ చూపిస్తాను. సో మీకు అవగాహన కోసం నా రైటింగ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా రాస్తాను అనే దానికోసం నేను మీకు చూపిస్తున్నాను. పాత వాళ్ళకి ఆల్రెడీ చాలా వరకు అవగాహన ఉంది, కొత్త వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాను.
సైన్స్ సోషల్, తర్వాత మెథడ్స్, సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇదే స్టైల్లో లెసన్ ఉండి కింద మొత్తం కూడా పాయింట్ వైజ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, 3rd నుంచి 10th వరకు ఇంగ్లీషు టెక్స్ట్ బుక్ గ్రామర్ అని చెప్పాను కదా, టాపిక్ వైజ్ ఇలా 3rd నుంచి 10th వరకు ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన మొత్తం ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. తర్వాత అంటే ఇలా టాపిక్ వైజ్ ప్రతిదీ కూడా కంప్లీట్గా ఉంటుంది. 3rd నుంచి 10th వరకు మాకు టోటల్గా ఇంగ్లీష్. మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ కూడా చూడవసరం లేదు, ఒక్క తెలుగు మాత్రమే లెసన్ కూడా టెక్స్ట్ బుక్ చూసుకుంటే సరిపోతుంది. మిగతా ఏ సబ్జెక్ట్ కూడా టెక్స్ట్ బుక్ చూసుకోవసరం లేదు. నేను ప్రతిదీ లైన్ టు లైన్, పిన్ టు పిన్ మొత్తం రాస్తాను కాబట్టి నేను కూడా ఇవే చదివి మొన్న డిఎస్సికి సెలెక్ట్ అయ్యాను ఫ్రెండ్స్. ఇవి రాసుకోవడం వల్ల నాకు చాలా పెద్ద హెల్ప్ అయింది. ఎందుకంటే ఇచ్చిన తక్కువ రోజులు కనుక ఇలాంటివి మనకి రన్నింగ్ నోట్స్లు అనేవి ఉంటే మనకి టైం అనేది చాలా సేవ్ అయ్యి మనకి ఎక్కువ చదవడానికి అవగాహన ఉంటుంది. తెలుగు కూడా ఇంగ్లీష్ లాగా సేమ్ టాపిక్ వైజ్ రాశాను కదా ఫ్రెండ్స్. చూడండి, ఒక టాపిక్ సంబంధించి దానికి సంబంధించి ఎగ్జాంపుల్ 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఏమో ఉన్నాయి అవన్నీ ఒకే దగ్గర ఇవ్వడం జరుగుతుంది. చూడండి, అన్ని గ్రామర్ కానీ, ఛందస్సు కానీ, వొకాబులరీ కానీ ఇవన్నీ కంప్లీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మేము మళ్ళీ టెక్స్ట్ బుక్లో మీకు చూడవసరం లేదు 3rd నుంచి 10th వరకు. ఎందుకంటే నేను ఇవన్నీ చదివి రేపు మొన్న డిఎస్సికి సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, మీకు అందరికీ తెలుసు. సో ఫ్రెండ్స్, టోటల్గా నా దగ్గర ఉన్న మొత్తం టోటల్ పీడిఎఫ్స్ ఇవి సైన్స్, సోషల్, 10th క్లాస్ అనేవి రాస్తాను. అవి కూడా రాశాక మీకు అప్డేట్ చేస్తాను. సో మీకు ఎవరికి కావాల్సిన సరే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా 7702431326 నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే నేను మనీ చెక్ చేసుకొని మీకు పీడిఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, 60 డేస్ అని ఎందుకు వేసానంటే నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి ఈ మంత్లో ఆల్రెడీ సగం డేస్ అయిపోయాయి కాబట్టి ఒక 10 డేసే ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ ఇస్తే సో ఆ తర్వాత 45 డేస్ ఇస్తారు కాబట్టి టోటల్గా నేను 60 డేస్కి నేను వేసాను. ఒకవేళ ఎక్కువ టైం ఉంటే నేను మళ్ళీ 90 డేస్కి వేస్తాను, లేకపోతే 70 డేస్ కన్నా మళ్ళీ ప్రిపరేషన్ ప్లాన్ చెప్తాను. ప్రజెంట్ 60 డేస్కి డైలీ కూడా ఒక 15 అవర్స్, అది హౌస్ వైఫ్స్ అన్నా సరే, లేకపోతే వర్క్ చేసుకుంటున్న వాళ్ళన్నా సరే, లేకపోతే ఖాళీగా ఉంటున్న వాళ్ళైతే ఇంకా ఒక 18 అవర్స్ వరకు చదవడానికి ట్రై చేయండి. మిగతా హౌస్ వైఫ్స్ కానీ కొంచెం ఏదైనా వర్క్ చేసుకున్నామంటే మినిమం 15 అవర్స్. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు బయట కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. సో నేను మినిమంలో 15 అవర్స్ పెడతాను. మీకు మరీ కుదరకపోతే ఒక 12 అవర్స్ అన్నా చదవాలి. ఎస్ఏ వాళ్ళు అయితే కొంచెం తక్కువ, ఒక 10 అవర్స్ పెట్టుకున్నా పర్లేదు. కానీ ఎస్ఈటి వాళ్ళకి అయితే చాలా ఎక్కువ సబ్జెక్టులు అనేవి ఉంటాయి. సో అవన్నీ చదవాలంటే, కంప్లీట్ చేయాలంటే మినిమం ఒక 12 అవర్స్ పైనే ఉండాలి. సో నేను ఎస్జిటి వాళ్ళకి ఎలా పెడతేస్తున్నానంటే చూడండి, ఎస్జిటి వాళ్ళకి సబ్జెక్టులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి 2 డేస్ టైం టేబుల్ అనేది వేయడం జరిగింది. ఫస్ట్ డేలోని ఏంటంటే జీకే కరెంట్ అఫైర్స్ ఒక 2 అవర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 2 అవర్స్, సైకాలజీ ఒక 3 అవర్స్, తెలుగు అనేది 4 అవర్స్, ఇంగ్లీష్ అనేది 4 అవర్స్. ఇంకో విషయం ఏంటంటే మెథడాలజీస్ అనేది ఇప్పటి నుంచి చదవకండి ఫ్రెండ్స్. ఫస్ట్ కంటెంట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత, కంటెంట్ అంతా అంటే నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి నోటిఫికేషన్ లోపు కంటెంట్ అంతా ఈ టైం టేబుల్ ఫాలో అవుతూ కంప్లీట్ చేసేస్తే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన టైంలో ఇప్పుడు ఎగ్జాంపుల్గా తెలుగు 4 అవర్స్ ఉందంటే ఒక 2 అవర్స్ కంటెంట్ మీద బిట్స్ చేసుకుంటే ఇంకో 2 అవర్స్ మెథడాలజీ చదివితే సరిపోతుంది. ఎందుకంటే మనం మార్క్స్ బట్టే మనం ఎప్పుడు దానికి ఇంపార్టెంట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే కంటెంట్ చూడండి 8 మార్క్స్కి, మెథడాలజీ చూడండి 4 మార్క్స్కి ఉంటుంది. సో మనం ఎప్పుడు మార్క్స్ని బట్టే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మార్క్స్ని బట్టి దానికి టైం కేటాయించాలి. అలాగని చెప్పి 1 మార్క్ అయినా సరే చాలా ఇంపార్టెంటే. మెథడాలజీ కూడా ఇప్పటి నుంచి చదివితే క్లమ్జీ అయిపోద్ది. అందుకని ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ప్రెజెంట్ 8th వరకు కంటెంట్ ఎస్జిటి వాళ్ళు మొత్తం టోటల్గా కంప్లీట్ చేసేసుకొని 8th వరకు కంటెంట్ కంప్లీట్ చేసేసుకొని ఒక 10 డేస్ కానీ 20 డేస్ కానీ కంప్లీట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వకముందే ఆ తర్వాత కంటెంట్తో పాటు మెథడాలజీ కూడా టైం కేటాయించి 4 అవర్స్లో 2 అవర్స్ కంటెంట్ మీద బిట్స్ చేసుకుంటూ తర్వాత 2 అవర్స్ కూడా మెథడాలజీ చదువుకుంటే సరిపోద్ది. మీకు అది టైం అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ఇలా ఫస్ట్ డేకి 15 అవర్స్, సెకండ్ డేకి అంటే ఈ రోజు మీరు ఈ సబ్జెక్టులు అన్నీ చదివారనుకోండి, రేపు మ్యాథ్స్, సైన్స్, సోషల్, ట్రై మెథడ్ చదువుకుంటారు. అది ఒక 15 డేస్. చూడండి అన్నింటికి కూడా సమానంగా ఇవన్నీ సమాన మార్క్స్ కాబట్టి 4 అవర్స్ కేటాయించాను. తర్వాత ట్రై మెథడ్ అంటే తెలుసు కదా, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేది. దీనికి ఈ 3 సబ్జెక్టులోంచి ఒక్కొక్క గంట తీసుకొని 3 అవర్స్ అనేది కేటాయించడం జరిగింది. సో తర్వాత ఎస్ఏ వాళ్ళు చూడండి జీకే కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ వాళ్ళ సబ్జెక్టు మెథడాలజీ ఉంటుంది. సో ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి 1 డే అంటే 1 డేలో ఇవన్నీ కూడా మీరు చదవడానికి అవకాశం ఉంటుంది. ఎస్జిటి వాళ్ళకి 1 డే కొన్ని సబ్జెక్టులు, 1 డే కొన్ని సబ్జెక్టులు. మళ్ళీ ఇది రోజు చదివి రేపు ఈ చదివారంటే ఎల్లుండి మళ్ళీ ఇవి రిపీట్ అవుతాయి. రిపీట్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఈ రోజు చదివింది ఒకసారి రిపీట్ చేసి మళ్ళీ కొత్త టాపిక్ అనేది చదవాలి. అలా చదివితేనే మీకు అది ఎక్కువ శాతం గుర్తుంటుంది. అలా కాకుండా లేదు టాపిక్ కంప్లీట్ చేసేయాలని మీరు కంగారుగా చదువుకుంటూ వెళ్ళిపోయినా సరే మీకు అది
అసలు మర్చిపోతూ ఉంటారు. బిట్స్ చేసినప్పుడు అదా ఇదా అదని కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది. చూడండి 60 డేస్ ప్లానింగ్లో యాజ్ యూజువల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే అంటే మనం ఎక్కడా కూడా కవర్ చేయలేము. సో అది మన అదృష్టం బాగుండి మనకు తెలిసిన వస్తే ఓకే, లేకపోతే మనం ఏం చేయలేం. కరెంట్ అఫైర్స్ అనేది నోటిఫికేషన్కి లాస్ట్ 6 months నుంచి కూడా చదివితే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దాని ప్రత్యేకంగా ఏం కాదు. ఈటీవీలో న్యూస్ కానీ, టీవీలో న్యూస్ కానీ, ఫోన్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎవరైనా ఏదైనా చెప్తే అవి ఫాలో అయినా ఒక గంట సేపు చూసినా సరిపోద్ది. తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది టాపిక్స్ ఉంటాయి కదా, ఒక టాపిక్ 3 days చొప్పున. అంటే ఈ రోజు చదివి తర్వాత ఈ రోజు చదివి మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుద్ది ఎల్లుండు, తర్వాత మళ్ళీ ఇంకో రోజు తర్వాత ఆ తర్వాత రోజు రిపీట్ అవుద్ది. అలాగే 3 days చదివి ఒక్కొక్క టాపిక్ 3 days చొప్పున వేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ రిపీట్ చేయడం వల్ల మీకు ఎక్కువ శాతం గుర్తుంటుంది. రివిజన్ అనేది 12 days. అంటే ఏంటంటే ఇక్కడ టాపిక్స్ ఇచ్చారు కదా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఒక 6-7 టాపిక్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి 3 రోజుల చొప్పున వేసుకుంటే మిగతా 12 days కూడా రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రివిజన్ అంటే ఏం లేదు, ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువగా రాయాలి. ఎక్కువగా రాస్తేనే మీకు ఎక్కువగా గుర్తుంటుంది. తర్వాత సైకాలజీ అనేది పెడగాగి అండ్ సైకాలజీ అనేది మీకు ఆల్రెడీ టెట్లో ఇస్తారు, కానీ డిఎస్సికి మాత్రం ఓన్లీ కంటెంట్ మాత్రమే ఇస్తారు. సో కంటెంట్కి సంబంధించి ఒక్కొక్క టాపిక్ 4 days, రివిజన్కి ఏమో 14 days. తర్వాత తెలుగు 1 to 8 టెక్స్ట్ బుక్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 20 days కూడా మొత్తం కంటెంట్ మొత్తం చదివేసుకోవాలి. కంటెంట్తో పాటు గ్రామర్ కూడా కవర్ అయిపోద్ది. ఒకవేళ కవర్ అవ్వకపోతే ప్రత్యేకం చదవాలంటే నెక్స్ట్ 5 days, రివిజన్ 5 days. సో ఇవన్నీ కూడా ఫస్ట్ కంటెంట్ వరకు చెప్తున్నాను. తర్వాత అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మెథడాలజీ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంగ్లీష్ చూడండి 1 to 10th class టెక్స్ట్ బుక్ గ్రామర్ అండ్ జనరల్ గ్రామర్ కూడా చదవాలి. తర్వాత రివిజన్. మ్యాథ్స్ చూడండి 4 days, ఒక్కొక్క టాపిక్ 4 days, మొత్తం 6 topics ఉంటాయి కదా, 4 days. మిగతా 6 days కూడా ఏం చేయాలంటే రివిజన్ చేసుకోవాలి. తర్వాత సైన్స్ ఒక్కొక్కటి 3 days, సోషల్ 3 days, ట్రై మెథడ్ ఒక్కొక్క టాపిక్ 3 days. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎన్ని టాపిక్స్ అన్నీ ఉంటాయి అవన్నీ కూడా. సో ప్రెజెంట్ అయితే ఈ టైం టేబుల్ మొత్తం రాసుకోండి, ఈ ప్లానింగ్ మొత్తం రాసుకుంటే నేను ఆ టాపిక్లు ఎన్ని ఉంటాయి అంటే ప్రతి సబ్జెక్ట్ ఈచ్ సబ్జెక్ట్ కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అప్పుడు మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. ప్రజెంట్ అయితే ఇది ఫస్ట్ రాసుకొని స్టార్ట్ చేయండి. తర్వాత ఎస్ఏ వాళ్ళకి సేమ్ ఒక్కొక్క టాపిక్ వాళ్ళకి తక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి 10 days ఒకటి. తర్వాత సైకాలజీ 15 days ఒక టాపిక్. సబ్జెక్ట్ అనేది 40 days కదా, 40 daysలో టాపిక్స్ సంబంధించి వాళ్ళ టాపిక్స్ ఎన్ని అయితే ఉంటాయి అడ్జస్ట్ చేసుకొని 40 daysలో కంప్లీట్ చేయాలి. మిగతా 20 days రివిజన్. మెథడాలజీ అనేది 10 daysలో కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత రివిజన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. సో నేను ఇక్కడ చూడండి ఇప్పుడు సైకాలజీ అంటే 4 topics ఉన్నాయి. 4 topicsకు 4 days. తర్వాత 14 days ఏమేసానంటే ఈ మొత్తం ఇది ఎగ్జిట్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ 30 daysకి కూడా ప్లాన్ అనేది వేసాను. మిగతా 30 days అంటే సెకండ్ రివిజన్ చేసుకోవాలి. అలా రివిజన్ ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు మీకు రేపు పొద్దున్న బిట్ అనేది కన్ఫ్యూజన్ అవ్వకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొత్తం 60 days సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. పేజ్ నెంబర్లో కూడా నేను ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తాను, టాపిక్ వైజ్ ఎలా చదవాలో కూడా ప్రతిదీ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరు కూడా పీడిఎఫ్స్లు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా షేర్ చేయకండి ఫ్రెండ్స్. ఎవరికైనా నా పీడిఎఫ్ల గురించి చెప్పాలనుకుంటే నా నెంబర్ ఇచ్చి అప్రోచ్ అవ్వమని ఫ్రెండ్స్. వాళ్ళు నాకు అంతే తప్ప పీడిఎఫ్లు ఎవరికి కూడా షేర్ చేయకండి. మీకు అందరికీ తెలుసా ఈ రాయడం ఎంత కష్టమో. ఓకేనా ఫ్రెండ్స్.